Hello everyone. 2023 TET Paper 1 Mathematics Methodology 6 questions చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో యూనిట్ పథకం వల్ల ప్రయోజనాన్ని గుర్తించండి. నిర్ణీత సమయంలో యూనిట్ పూర్తి చేయడానికి వీలవుతుంది. కరెక్ట్. కావలసిన బోధనాభ్యాస సామగ్రిని సమకూర్చుకోవడానికి వీలవుతుంది. కరెక్ట్. విద్యా ప్రమాణాలను అనుగుణంగా వివిధ కృత్యాలను రూపొందించుకోవడానికి ఉపాధ్యాయులు ముందుగానే సంసిద్ధులవుతారు. కరెక్ట్. ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థులు గణితంలో ఏ భావనలు, ఏ నైపుణ్యాలు సమగ్ర దృష్టి ఏర్పడుతుంది. ఏ, బి, సి కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఒక విద్యార్థి రైలు టైం టేబుల్ని చదివి ఏ రైలు ఎప్పుడు వస్తుందో చెప్పగలగడం. సాధారణీకరణ. థర్డ్ క్వశ్చన్, ఒక విద్యార్థి ప్రామాణిక యూనిట్ సాయంతో కొలత భావనను వివరించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం వ్యక్తపరచడం. I = PTR/100 సమస్య బోధనకు అత్యంత అనువైన పద్ధతి ఆగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, మదింపు సరళమైనది, అవసరాన్ని బట్టి దీన్ని మార్పు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మూల్యాంకం స్థిరమైనది ఉంటుంది. దీని ద్వారా వచ్చే ఫలితాలు ఉత్తీర్ణత రూపంలో ఉంటాయి. 2 వాక్యాలు కరెక్టే. లాస్ట్ సిక్స్త్ క్వశ్చన్, గణిత గ్రంథాలయం, గణిత ప్రయోగశాల, గణిత పేటిక, గణిత క్లబ్. గణిత గ్రంథాలయం అంటే గణిత ఎక్కడికైనా తీసుకెళ్ళి గణిత కృత్యాలు చేయడం. గణిత ప్రయోగశాల అంటే గణిత పోటీ పరీక్షలకు విద్యార్థుల్ని సన్నద్ధం చేయడం. గణిత పేటిక అంటే పేపర్ని కత్తిరించి అతికించడం ద్వారా సాదృశ్య ఏకాంత కోణాలు సమానమని చూపడం. గణిత క్లబ్ అంటే గణిత నిఘంటువును చదువుకోవడం. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.